హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఎటువంటి మందులు వేయకుండా మా ఇంటికి సరిపోయినంత కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు పండించుకుంది. కానీ ఒక చిన్న స్థలంలో చుట్టూరు గోడ కట్టించుకోవడం, అలాగే మట్టి వేయించుకోవడం, నవధాన్యాలు జల్లడం, వాటిని ఆవు చేత తినిపించడం, అలాగే బోర్ పాయింట్ తీయించడం, అలాగే బోర్ తీయడానికి ముహూర్తం పెట్టుకొని మేము పూజ చేయడం, ఇంతవరకు కంటిన్యూస్గా నేను వీడియోస్ పెట్టాను కదండి. దాని కంటిన్యూషన్లో భాగంగా బోర్ తీయడం అనే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అయితే బోర్ తీయడానికి ఏముందిలే వీడియోలో అనుకోకండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే కొత్తగా బోర్ తీయాలనుకునే వాళ్ళ కోసం యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. మేము బోర్ తవ్వించుకుంది కానీ ముహూర్తం పెట్టుకుని చక్కగా పూజ చేసేసుకున్నామండి. ఉదయం 8-8:30 మధ్యలోని. అయితే పూజ అయిపోయిన వెంటనే వాళ్ళు ఒక అరగంటకి బోర్ తీసేవాళ్ళు వస్తామని చెప్పారు. గంట అయింది, 2 గంటలైంది, ఒక పూట అయింది, రెండో పూట అయిపోయింది, సాయంత్రం రాత్రి కూడా అయిపోయింది, కానీ వాళ్ళు రాలేదండి. అయితే అప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ బోర్ ముహూర్తం పెట్టేసుకున్నాం కదా, మేము పూజ చేసేసుకున్నాం. రోజు మారిపోయింది కదండి, అందుకని డౌట్ వచ్చిందనమాట. అంటే అదే రోజు పూజ అయిపోయాక ఏ టైంకి వచ్చినా వాళ్ళు బోర్ తీసేయవచ్చు, కానీ ఇంకా రోజు మారిపోయిన తర్వాత మళ్ళీ మనం పూజ చేయాలా, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు బోర్ తీసేయచ్చు, ఇది నా డౌట్ అనమాట. సరే, ఎందుకు ఈ సంవత్సరం తీర్చేసుకుందాం అని చెప్పి ఎవరైతే బోరు పెట్టడానికి ముహూర్తం పెట్టారో ఆ పంతులు గారి దగ్గరికి నేను మా వారు వెళ్ళామన్నమాట. ఆయన అన్నారు, లేదమ్మా, ఎప్పుడు కూడాను బోర్ తీయడానికి మనం అనుకున్న టైంకి రారు కదా వాళ్ళు, అదేం తప్పు కాదు. మీరు పెట్టుకున్న ముహూర్తానికి మీరు పూజ చేసుకోవడం అనేదే మెయిన్. మీరు చక్కగా పూజ చేసుకొని ఎప్పుడైతే పటిక పందారు మీద ఒక గుణపంతో తవ్వాం కదండి భూమి మీద, సో అదే ముహూర్తానికి మనం చేసుకునేది అనమాట. తర్వాత ఈ బోర్ తీసిన వాళ్ళు అదే రోజు వచ్చినా, మన్నాడు వచ్చినా, వారం రోజుల నాడు వచ్చినా, 10 రోజుల నాడు వచ్చినా మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇది ప్రతి ఒక్కరికి అలాగే జరుగుతుంది. మీరు పెట్టుకున్న ముహూర్తానికి వాళ్ళు రావడం అనేది జరగదు. అందులోకి మాఘమాసం మంచి ముహూర్తం కదా, అప్పుడు బోల్డ్ అన్ని బోర్ ముహూర్తాలు అవి ఉంటాయి కదా, సో అవి ఎంగేజ్ అయిపోయి ఉంటే కనుక అదేం పర్వాలేదమ్మా అని చెప్పారు. మేము బోరు ముహూర్తానికి పూజ చేసిన తర్వాత తమలపాకు పెట్టి ఒక పటిక పందారు పెట్టి దాని మీద నుంచి గుణపంతో పోటు వేసాము. అదేవిధంగా డ్రిల్లింగ్ బిట్టు కరెక్ట్గా వాళ్ళు మిషన్ అంతా ఫిక్స్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తారనే ముందు మళ్ళీ కొంచెం అక్కడ ఒక తమలపాకు మీద పెద్ద పటిక పందారు పెట్టి సరిగ్గా అదే ప్లేస్లో పెట్టండి. ఆ డ్రిల్లింగ్ బిట్టు ఆ పటిక పందారు మీద నుంచి భూమిని చీల్చుకునేటట్టుగా మళ్ళీ చేయండి. అలాగే మేము పూజ చేసినప్పుడు ఎలాగైతే మా నోట్లో పటిక పందారు ముక్కలు వేసుకొని నోరు తీపి చేసుకుని ఉన్నామో, అదేవిధంగా బోర్ తవ్వుతున్నప్పుడు కూడాను మా నోట్లోని, అలాగే అక్కడ బోర్ తీస్తున్న వాళ్ళు, ఆ పని వాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారో అందరి నోట్లో కూడా చిన్న చిన్న పటిక పందారు వేసి ఆ టైంకి స్టార్ట్ చేయమని చెప్పారనమాట. అలాగే బోర్ తవ్వించిన తర్వాత మొట్టమొదటిసారి మనం నీళ్లు వాడేటప్పుడు ఏం చేయాలనేది ఒక చిన్న ప్రాసెస్ కూడా చెప్పారనమాట. ముందు అది చెప్పలేదు, నేను వెళ్ళటం వల్ల అది తెలుసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాను. అక్కడికి సెకండ్ డే కాకుండా థర్డ్ డే నాడు బోర్ వాళ్ళు వచ్చారనమాట. మాఘమాసం కదండి, ఆ రోజు కూడా చాలా మంచి రోజు అనమాట. ఆ రోజు కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయట బోర్వి, అందుకని వాళ్ళు తెల్లారి సరికల్లా వచ్చేసారు. అందుకని తలుపు తీయడానికని మా వారు మా పిల్లల ముందు వెళ్ళిపోయారు. నేనేమో స్నానం పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత సరిగ్గా వాళ్ళన్నీ అమర్చుకుందుకు ఒక అరగంట గంట పడుతుందనమాట. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసే ముందు నేను వెళ్ళాను అనమాట. అక్కడ పటిక పందారు అది పెట్టి అందరికి ఇచ్చిన తర్వాత ఎవరైతే స్టార్ట్ చేస్తారో అతను కూడా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు. అతనికి ఏదో తాంబూలం లాగా ఇచ్చామన్నమాట. అంటే మన సంతోషంగా ఇస్తాం కదా, అలా ఇచ్చామన్నమాట. చక్కగా స్టార్ట్ అయిపోయిందండి. బోర్ తవ్వుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ ఒక పక్క భూమికి కన్నం పెడుతుంటే ఎక్కడో చిన్న బాధలా అనిపించింది. బోర్ తవ్వుతుంటే ఎందుకు ఆనందం అంటే, నేను కలలుగంటుంది జరగబోతుంది కదా, ఇంతవరకు ఒకటి 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 చేసుకుంటూ వచ్చాం. ఇంకా బోర్ వేయించేసామనుకోండి, చక్కగా నేను ఎన్ని మొక్కలు వేసుకున్నా నీళ్లు సఫిషియెంట్గా పెట్టవచ్చు, చక్కగా అన్నీ పండించుకోవచ్చు కదా, ఇంకా ఆనందం అనమాట. చాలా సంతోషం అనిపించింది. అయితే ఎవరైనా ఇలా బోర్ తవ్వించుకుంటే మాత్రం లోపల నుంచి అన్నీ వస్తూ ఉంటాయి కదండి, అంటే లేయర్ గాను మట్టి, రాళ్ళు, ఇసుక లాంటిది అలా వచ్చినప్పుడు కొంచెం లోపల శుద్ధల్లాంటివి వస్తాయి అన్నమాట ఒక లేయర్లో. అప్పుడు ఆ శుద్ధలాంటిది తీసి ఉంచుకుంటే చక్కగా ఇత్తడి సామాన్లు తోముకున్నప్పుడు చాలా తెల్లగా వస్తాయని మా పన్నమ్మాయి చెప్పింది అనమాట. మేము కొద్దిగా తీసి ఉంచుకున్నాం, అప్పుడు మాకు తెలియదు కదా, చాలా మటుకు పోయింది. ఆ తర్వాత అడుగున బంకమట్టి లాంటిది కూడా వచ్చిందండి. నీళ్ళ కన్నా ముందు బంకమట్టి లాంటిది వచ్చింది. ఆ బంకమట్టి మాత్రం తీసి దాచుకున్నాం. ఎందుకో తెలిసిన, ఇలా వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు, ఇలా పంటలు పండించుకోవాలనుకునే వాళ్ళకి CVR మట్టి ద్రావణం గురించి ఐడియా ఉండి ఉంటుంది కదా. సో ఎప్పుడో అట్టడుగుల్లో ఉన్న మట్టి తీసుకోమని చెప్తారు కదా, మనం స్పెషల్గా తీసే కన్నా ఇలా బోర్ తీసేటప్పుడు మనకి చాలా మట్టి లోపల నుంచి వస్తుందన్నమాట. ఆ మట్టి మాత్రం మేము ఒక పెద్ద ప్యాకెట్ తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. అది ఎలా యూస్ చేయాలనేది నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను. నా మీద ఎండ పడకూడదని అడ్డగా మా పెద్దవాడు చూడండి ఎలా నించున్నాడో. ఎండ విపరీతంగా ఉందండి. అప్పటికే 10-10:30 అయిపోయింది. నన్ను దింపేస్తామన్నారు, కానీ పాపం వాళ్ళు దింపడం కోసం అంత దూరం వచ్చి మళ్ళీ వచ్చి ఎందుకు, నేను ఉంటాను, నాకు సరదావే, అందులోకి బోర్లోంచి మొట్టమొదటిసారి నీళ్లు వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా, అందుకని అందరం కలిసి వెళ్ళిపోదామని నేను ఉండిపోయాను అనమాట. వచ్చేసిందండి, భూమిలో ఎక్కడో అట్టడుగు పొరల్లో ఉన్న గంగమ్మ తల్లి మన జాగాలోకి వచ్చేసింది. చాలా చాలా సంతోషంగా ఉంది.
80 అడుగులు తీసినప్పుడు మాకు నీళ్లు పడ్డాయండి. కానీ 160 అడుగుల వరకు వెళ్ళాము. ఇంకా అంతకన్నా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు. కనుక ఇంకా ఆపేసామన్నమాట. అంటే చాలామంది ఎన్ని వందల వేల అడుగులకు వెళుతున్నా సరే వ్యవసాయ భూముల్లోని నీళ్లు రావు కదండి. అలాంటిది మనం బోర్ తవ్వించినప్పుడు నీళ్ళు వచ్చాయనుకోండి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మరి ఆ భూమి చీల్చుకొని ఆ గంగమ్మ తల్లి మనకి అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వచ్చిన నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడం అనమాట. ఈ పని అంతా అయిపోయాక అప్పుడు మేము వెళ్ళిపోయాము. 3 రోజుల వరకు అంటే క్యాప్ లాంటిది బిగించేశారు. 3 రోజుల వరకు వాడకండి, 3 రోజుల తర్వాత వాడండి అన్నారు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే మాత్రం పటిక తెచ్చి దంచి బ్లీచింగ్ పటిక కలిపి అందులో వెయ్యండి అని చెప్పారు. సో ఇంటికి వెళ్ళి అసలే ఎండలో ఉన్నానేమో ఈ పట్టిక ముక్కలు పెద్ద పెద్ద తెచ్చారు. అవి దంచి గుండ చేశాను. గుండ అంటే మరీ గుండ కాదు, చిన్న చిన్న క్రిస్టల్స్లో చేశాను. దానికి తలనొప్పి విపరీతంగా వచ్చేసింది అనమాట. సాయంత్రం వెళ్ళి వాళ్ళు దాంట్లో వేసేసి మళ్ళీ వచ్చేసారు. ఇక నేను చేయాలనుకునే పనికి ఎటువంటి ఆటంకాలు లేవండి. బోర్ వచ్చేసింది కనుక నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, నేను అనుకున్నట్టుగా చక్కగా మొక్కలు పెంచుకోగలుగుతాను. ఎప్పుడెప్పుడు మొదలు పెడతానని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని బ్రౌజ్ చేయండి. ఈ ఛానల్లో పాతకాలపు శాకాహార వంటలు ఉంటాయండి, అలాగే పాటలు ఉంటాయి, అలాగే టెంపుల్ డాక్యుమెంటరీలు ఉంటాయి, అలాగే ఇప్పుడు గార్డెనింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మేము ఏ విధంగా మొదలు పెట్టామనేది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.